నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. జీఎస్టీపై కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. ఇప్పటి వరకు మొత్తం 4 జీఎస్టీ స్లాబులు అమల్లో ఉండగా ఇక ముందు వాటిని 2 స్లాబుల పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో సామాన్యులకు భారీ ఊరట లభించినట్లయింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 10 గంటల పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12-28% ఉన్న 2 స్లాబులను తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేశారు. అదేవిధంగా లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో భవిష్యత్తులో కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. సామాన్యులకు ఆర్థిక భారం పడకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేద ప్రజలు వాడే వస్తువులపై వస్తు సేవల పన్నును బాగా తగ్గించామన్నారు. వ్యవసాయం, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇకపోతే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 5%, 18% అనే 2 ప్రధాన జీఎస్టీ స్లాబ్లకు ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 12%, 28% స్లాబ్లను పూర్తిగా తొలగించారు. ఈ మార్పుల ద్వారా పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 12% స్లాబుల్లో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబుకు మార్చారు. 28% స్లాబులో ఉన్న చాలా వస్తువులను 18% స్లాబ్లోకి మార్చారు. పాన్ మసాలా, పొగాకు వంటి హానికర వస్తువులు, లగ్జరీ కార్ల వంటి వాటిపై 40% పన్ను అమలు చేయనున్నారు. కొత్త స్లాబ్ల అమలుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. సామాన్యులు అధికంగా ఉపయోగించే పాలు, పన్నీర్, బ్రెడ్ వంటి వాటిపై 0 జీఎస్టీ ఉంటుందని స్పష్టం చేశారు. పేదలు, సామాన్యులు ఎక్కువగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు నిర్మలా సీతారామన్. అన్ని రకాల టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని పేర్కొన్నారు. హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, అదేవిధంగా సబ్బులు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, సైకిళ్లు, టేబుల్స్, వంట సామాగ్రి వస్తువులు, ఇతర గృహోపకరణ వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల పరిధిలో ఉండేవి. వాటిని ఇప్పుడు 5% స్లాబ్లోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు భారీ ఊరటనిచ్చింది.